గౌతమ్ వర్సెస్ పృథ్వీ గొడవలో నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, గ్రూప్ ఇది అన్న టర్మ్ పడింది. బట్ పృథ్వీ గొడవ అప్పుడు ఏంటంటే బాగా కొంచెం మీదకు వెళ్ళిపోవడం, కొంచెం రౌడీజం అని చెప్పలేం, కానీ తన యాటిట్యూడ్, వే ఆఫ్ బిహేవియర్ అలాగ ఉంటుంది. డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎవడు వాడు, అప్పుడు అవినాష్ కూడా రే రే అని. సో ఇక్కడ ఏంటంటే అక్కడ గ్రూపిజం అన్న పదం వాళ్ళు వాడారు, బట్ దానికి పృథ్వీ అంతా తీసుకోవాల్సిన పని లేదు. నిజంగా గ్రూపిజం ఆడలేదు అంటే ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు గ్రూప్ గేమ్ ఆడద్దు, గ్రూప్ గేమ్ ఆడద్దు, గ్రూప్ గేమ్ ఆడద్దు అని ఎందుకు చెప్తారు? సో గౌతమే రాంగ్ అనుకోవచ్చు మీ పర్స్పెక్టివ్లో. అంటే గౌతమ్ ఇప్పుడు నేను రైట్ అన్నానంటే ఇటు ఎప్పుడు గౌతమ్కే సపోర్ట్ చేస్తాడంటారు. ఒకవేళ గౌతమే రాంగ్, గ్రూప్ గేమే ఆడలేదు హౌస్లో, వాళ్ళు టాస్క్ వచ్చినప్పుడు మాత్రమే గ్రూప్ గేమ్ ఆడారు. సో ఇంట్లో బయట నుంచి వచ్చారు కదా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వెల్ విషర్స్ కానీ స్టేజ్ మీద గ్రూప్ గేమ్ ఆడద్దు, నీ ఆట నువ్వు వాడు, ఈ 4 వారాల్లో ఉన్నాయి, నీ ఆట నువ్వు వాడు, ఇండివిజువల్ గాడు అని అంతమంది ఎందుకు చెప్పారు? గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మరి గౌతమ్కి ఎవరో చెప్పలేదే నువ్వు గ్రూప్ గేమ్ కాదు, ఇండివిజువల్ ఆడని. తను ఇండివిజువల్గానే ఆడుతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఎవరో చెప్పలేదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చారు. సో గ్రూప్ గేమ్ అనే టర్మ్ ఎక్కువ వీళ్ళకే పడింది. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఆడుతూ ఉన్నారు. అది ఓజీ క్లాన్గా ఉన్నప్పుడు అది పక్కన పెడితే టాస్క్ పరంగా గ్రూప్ గేమ్ ఆడితే ఎవరు వద్దనరు. బట్ వీళ్ళు ఏ డెసిషన్లు, నామినేషన్స్ కానీ ఏదైనా కూడా ఒక గ్రూప్ గేమ్గానే ఆడుతున్నారు. సో అందుకే ఇండివిజువల్గా ఆడుతున్నారు. ఇదే సింపుల్ పాయింట్ ఇదే. గ్రూప్ గేమ్ ఆడకపోతే ఇంట్లో వాళ్ళు ఎందుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇండివిజువల్గా ఆడండి అని ఎందుకు చెప్తారు? కింద నిఖిల్, కన్నడ బ్యాచ్, ఎవరు ఓజీ క్లాన్, ఎవరు మీ ఫేవరెట్స్ అని కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది.